హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఇవాళ రోజున ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఏంటి అంటే, నేను నా మానిటైజేషన్ అయిపోయింది. 3000 వాచ్ అవర్స్ అండ్ 30 lakhs షార్ట్ వ్యూస్ అయినా కూడా నా మానిటైజేషన్ అయిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. రీయూజ్డ్ కంటెంట్ వచ్చేవారికి మనం అందరం భయపడిపోతున్నాం. ఆ ఛానల్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన నెక్స్ట్ ఫర్దర్ ఏంటి, స్టెప్ ఏంటి, ఎట్లా తీసుకోవాలనేది తెలియదు, చాలామందికి తెలియదు. అందరు ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది పర్సనల్గా ఫేస్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే మనం యూట్యూబ్ వీడియో తీసి అందరికి తెలవటానికి, అవేర్నెస్ రావడానికి పెడుతున్నాను నేను ఈ వీడియో కూడా. మనకేంటంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు, 3000 వాచ్ అవర్స్ కానీ లేకపోతే 30 lakhs షార్ట్ వ్యూస్ కానీ కంప్లీట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మానిటైజేషన్కి అడుగుతుంది. మానిటైజేషన్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం మనం. అన్ని ఇచ్చిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది అని అంటే, నీ ఛానల్లో ఏదో ఒకటి రీయూజ్డ్ వాడినాం అన్నట్టు, ఒక షార్టో లేకపోతే ఏది బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ, షార్ట్ పాలసీస్ అని వస్తాయి చూడండి, షార్ట్ పాలసీస్ కానీ, ఇంకా వీడియోలలో నువ్వు తీసిన దాంట్లో వేరే బిఫోర్ నీకంటే ముందు వేరే వాళ్ళు అప్లోడ్ చేసింది ఎడిట్ చేసి నువ్వు అప్లోడ్ చేయటం కానీ, ఇట్లాంటివి చేసేటి అన్నీ రీయూజ్డ్ కంటెంట్ వస్తాయి. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని అంటే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, యూట్యూబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది, వాళ్ళకి ఇట్లా మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ రీయూజ్డ్ అని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ చేసింది మనం తప్పు అనుకుంటే తప్పు వాళ్ళదని చెప్పి మనల్ని అప్పీల్ పెట్టమంటారు. ఒకటి అప్పీల్కి ఒక 14 days టైం ఇస్తారు. లేదు అని అంటే 1 month టైం తర్వాత మళ్ళీ మానిటైజేషన్, అంటే నీ దగ్గర ఉన్న రీయూజ్డ్ కంటెంట్లలో ఏమన్నా వీడియోస్ ఉంటే అవి డిలీట్ చేసి వాళ్ళు ఇచ్చిన 1 month టైం వరకు మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవటం అనేది ఒక పద్ధతి. 2 పద్ధతులు ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తాము, అప్పీల్కి పోవాలి. నీ కంటెంట్ అనేది జెన్యూన్గా ఉంది, నువ్వే క్రియేట్ చేసినావు అని అంటే అది ఏ విధంగా క్రియేట్ చేసినావు, ఎట్లా ఒక 5 minutes వీడియో తీసి అది ఎట్లా ఎడిట్ చేస్తున్నావు, నీ సెల్లులో ఏ విధంగా ఎడిట్ చేస్తున్నావు, ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నావు, ఏ యాప్లో బ్యాక్గ్రౌండ్ పెడుతున్నావు, ఏ యాప్లో కలర్ కానీ, ఏ యాప్లో ఎట్లా ఎడిటింగ్ చేస్తున్నావు, ప్రతిదీ ఆ వీడియో అనేది షూట్ చేసి దాన్ని 5 minutes వచ్చేటట్టుగా చూసి దాన్ని అన్లిస్ట్లో అప్లోడ్ చేయాలి. అన్లిస్ట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, డైరెక్ట్ ఎర్న్ బటన్లో పోతే, మన బయట స్టూడియోలో ఎర్న్ బటన్లోకి పోతే కింద అప్పీల్ అని ఉంటుంది. అప్పీల్ బ్లాక్ కలర్ బ్లింక్ అయి ఉంటుంది. అప్పీల్ వస్తుంది. అప్పీల్ వచ్చిన తర్వాత కిందికి వెళ్ళిపోతే యూఆర్ఎల్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసింది, అన్లిస్ట్లో అప్లోడ్ చేసింది, దాన్ని ఏం చేయాలంటే యూఆర్ఎల్ కోడ్ ఉంటుంది దానికి, అది కాపీ చేసి తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిందంటే వాడు యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా మెసేజ్ వస్తుంది, ఇట్ ఈజ్ అండర్ ద రివ్యూ, ప్లీజ్ వెయిట్ ఫర్ 14 days అని వస్తుంది. మనకు అది మనం చేసింది కరెక్ట్ వీడియోలు, మనం ఎక్కడ రీయూజ్డ్ కంటెంట్స్ చేయలేదు అని అంటే ఆటోమేటిక్గా మనకు మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ ప్రోగ్రామర్ కింద మనం కూడా ఒక పార్ట్నర్ కింద మనం చేరుతాం. రెవెన్యూ కూడా మనకి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఉంటుంది. మళ్ళీ అది నిజంగానే రీయూజ్డ్ కంటెంట్ అనేది ఉంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఉన్న రీయూజ్డ్ కంటెంట్కి సంబంధించిన ప్రతిదీ డిలీట్ చేసేసి దాన్ని ఏ విధంగా ఉన్నది అంటే నీ జెన్యూన్ ఉన్న వీడియోస్ ఉంచి, ఒక్కొక్కసారి కొన్ని జెన్యూన్ వీడియోస్ ఉంచి వేరే రీయూజ్డ్ కంటెంట్ మనం డిలీట్ చేస్తే షార్ట్ వ్యూస్ కానీ వాచింగ్ అవర్స్ కూడా తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వాచింగ్ అవర్స్ పెరిగేటట్టుగా మళ్ళీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ గో బ్యాక్ టు మానిటైజేషన్. కానీ ఏది చేసినా కూడా జాగ్రత్త చేయండి, నేను చేసిన తప్పు చేయకండి. నేను ఏంటంటే ఇది మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే అవేర్నెస్ వస్తుందని చెప్పేసి మీకు కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.